హాయ్ అండి. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని మీ అందరికీ తెలుసు కదా! మరి అందులో భాగంగా ప్రతిరోజు మన వీడియోస్‌లో వచ్చేసి నేను ఏమేమి తీసుకుంటున్నాను నా డైట్‌లో, ఇంకా ఆ డే మొత్తం ఏం చేస్తున్నాను, ఇంకా మంచి మంచి హెల్త్ టిప్స్ ఇలా చాలా వాటితోటి మన వీడియోస్ వస్తున్నాయి. ప్రతిరోజు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. మీరు చేసే ఒక చిన్న లైక్ కానీ కామెంట్ కానీ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. నా వెయిట్ లాస్కి కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈరోజైతే మార్నింగ్ లేవగానే రోజులాగానే 250 ml నార్మల్ వాటరే తాగేసేసాను. 250 ml అని కాదు, మామూలుగా ఎక్కువే తాగేస్తాను. కాకపోతే 250 ml అనుకున్నాను నేనైతే మాత్రం. ఇంకా దాని తర్వాత డీటాక్స్ వచ్చేసింది. ఇంకా డీటాక్స్ అయిపోయిందని చెప్పాను కదా! నిన్ననే వచ్చింది. ఇంకా దాంతోటి ఈరోజైతే గిర్నార్ డీటాక్స్ డ్రింక్ తాగేసేసాను మార్నింగ్. ఇంకా దాని తర్వాత నేనైతే షేక్ తీసుకున్నాను రోజులాగానే. ఇంకా మా వారికి బాబుకైతే మాత్రం టిఫిన్ వేశాను. చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకంటే హెర్బల్ లైఫ్ యూజ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే 10 డేస్ ఆర్ 15 డేస్ లోపే సెకండ్ టైం షేక్ కూడా ఇస్తారు. అంటే నైట్ టైం షేక్ కూడా ఇస్తారు. కాకపోతే నేనైతే తీసుకోవడం లేదు. ఓన్లీ మార్నింగ్ ఒక్కటే తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ ఫుడ్డీనని చెప్పాను కదా! ఇది తీసుకొని ఆకలికి ఉండగలనా లేదా అనని అనిపించి, ఇంకా అది కాక మెయింటైన్ చేస్తున్నాను కదా అని ఇంకా తీసుకోవడం లేదు. కాకపోతే ముందు రోజుల్లో తీసుకోవాల్సి రావచ్చు నాకు కూడా. అప్పుడు చూపిస్తాను నేను తీసుకునేది, ఎలా తీసుకుంటున్నాను ఏంటి అనేది. ఇంకా దీని తర్వాత మా వారైతే ఈరోజు మటన్ తీసుకొచ్చారు. చాలా అంటే నెలకు ఒక్కసారి తీసుకొచ్చుకుంటాం మటను. ఈరోజు చిన్నబాబు హాస్టల్లో ఉంటాడు కదా! ఇంకా వాడికి జలుబు చేసి జ్వరం వస్తుందంట. జ్వరం అయితే తగ్గింది, జలుబు ఇంకా తగ్గలేదు, ఏం తినబుద్ధి అవ్వట్లేదు అన్నాడు. సర్లే చికెన్ అయితే ఇంకా వేడి చేస్తుందేమో అని చెప్పేసి మటన్ తీసుకురమ్మన్నాను. మటన్ తీసుకొచ్చేస్తే ఇంకా మటన్ బాగా స్పైసీగా వండాను. తర్వాత ఇంక దాంట్లోకి బగారా రైస్ బాగుంటుంది కదా అని చెప్పి బగారా రైస్ చేశాను. ఇంకా పెరుగు చట్నీ చేశాను. ఇంక ఇవన్నీ చేసేసి తొందరగా వాడికి బ్రేక్ టైం కల్లా పంపించేశానమాట. అన్నీ వేడివేడిగా బాక్సుల్లో పెట్టేసి పంపించేశాను. మా వారు వెళ్ళి ఇచ్చేసి వచ్చారు. ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా పెట్టుకొని తినేసేసాం అనమాట మధ్యాహ్నం పూట. మీకు గుర్తుందో లేదో మొన్ననే చెప్పాను, పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా! ఇంకా ఈ సీజన్‌లో జలుబులు, జ్వరాలు వస్తాయి. కొంచెం మంచిగా వేడివేడి పాలు ఇలా ఏదన్నా డీటాక్స్ డ్రింక్‌లు అలా తాగితే ఇవ్వండి అని చెప్పేసి మొన్ననే చెప్పాను. ఇంక మా బాబు కాల్ చేసి మా బాబుకు కూడా జలుబు, జ్వరం అని చెప్పేశారనమాట. ఇలానే ఉంటుంది. ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలేంటి, పిల్లలు, పెద్దలు అందరూ. కాకపోతే పెద్దవాళ్ళని తట్టుకోగలం. కొంచెం పిల్లలు తట్టుకోలేరు కదా! అందుకని ముఖ్యంగా వాళ్ళకి ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాలన్నమాట వాళ్ళ మీద. ఇంకా తినేసిన తర్వాత కొంచెం సేపు మధ్యాహ్నం పడుకున్నాం. పడుకొని లేచిన తర్వాత ఒకసారి ఆ ఫ్రెష్ తీసుకున్నాను. ఆ ఫ్రెష్ తీసుకొని ఇంకా నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే వాకింగ్ చేయడం లేదు. ఎందుకంటే ఈ 3 డేస్ వాకింగ్ చేయను. అందుకని ఇంకా వాకింగ్ ఏం చేయలేదు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇవొచ్చేసి మార్నింగే నానబెట్టాను నేను. 5 రకాల పప్పులన్నీ నానబెడతాను. అవన్నీ నానబెట్టేశాను. నానబెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉప్పు వేసి ఉడకనిస్తాను. ఉడికిన తర్వాత ఒక జల్లి బుట్టలో వేసేసి వాటర్ అంతా పోయేదాకా దాన్ని డ్రై చేసేసి, దాని తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసేసుకుంటాను అవన్నీ. వేసేసుకొని ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, కీరా, ఇంకా ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను క్యారెట్ వేయలేదు. ఇంక సరే అని చెప్పేసి ఇంక ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, నిమ్మకాయ ఇవన్నీ పిండేసేసి బాగా మిక్స్ చేస్తాను. మిక్స్ చేసేసి ఇంకా ముగ్గురం ఇదే పెట్టుకొని తినేసేసాం అనమాట సాయంత్రం. మటన్ ఇంక అందరికీ సరిపోదు. మధ్యాహ్నమే చాలా వరకు అయిపోయింది. అంటే చిన్న బాబుకి పంపించాను, మేము ముగ్గురం తినేసాము. ఇంకా కొంచెమే ఉంది.
తర్వాత రోజు దోసల్లోకి కానీ, చపాతీలు కానీ చేసుకొని తిందాంలే అని చెప్పేసి ఇంక అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాం. ఇంక అది ఎందుకులే ఎవరికీ సరిగ్గా సరిపోదు కదా భోజనంలోకి అని చెప్పేసి. ఇంక అందుకని ఇవి చేసుకొని తినేసేసాము. తినేసేసి ఇంక దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆగిన తర్వాత మజ్జిగ చేసుకొని తాగేసేసాను నేనొకసారి. మామూలుగా మజ్జిగే, జీరా మజ్జిగే అదే చేసుకొని తాగేసేసాను. ఇంకా మీరు డైట్ చేస్తున్నారు కదా! మటన్ ఎలా తీసుకుంటారు? మటన్‌లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా! అని అంటారేమో. ఉంటాయి కాదంటం లేదు. అలా అని చెప్పి మేము ఎక్కువ తీసుకోవడం లేదు కదా! ఎప్పుడో ఒక్కసారి తీసుకుంటాము. ఆ తీసుకున్న రోజు కూడా మధ్యాహ్నం పూటే కొంచెం తీసుకున్నాను. అందులో కూడా కొంచెం దాంతో తిని, కొంచెం రైతాతో తిన్నాను కాబట్టి నాకు ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలుసు కాబట్టి ఇంకా అలానే కొంచెమే తీసుకున్నాను. కాకపోతే మన వలన ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదు కదా! అందుకని చెప్పేసి ఏదైనా సరే అందరికీ కావాల్సింది చేస్తాను. కాకపోతే క్వాంటిటీ నేను కొంచెం తీసుకుంటాను. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.